ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చూద్దామా? దేవునికి వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇక్కడ దావీదు మహారాజు అంటున్న మాట, యెహోవా నాకు సహాయానికి త్వరగా రమ్ము అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం ఎవరి సహాయం కోరాలి అంటే దేవుని సహాయం కోరాలి. దావీదు మహారాజు ఏ రీతిగా అయితే దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నాడో, మనం కూడా దేవుని సహాయాన్ని కోరేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సహాయం కోరుతామో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును అనే మాట దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కానీ ఈ దినాన దేవుణ్ణి సహాయం కోరేవారు ఎంతమంది ఉన్నారు? నీవు దేవుని సహాయాన్ని కోరుతా ఉన్నావా? నీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎంతో నువ్వు అనుకోని పరిస్థితుల్లో, నువ్వు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని సహాయాన్ని కోరేవాడిగా నువ్వు ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని సహాయాన్ని కోరుతావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. చాలా మంది దేవుని సహాయం కోరగానే పైగతిరిగా దేవుడు నాకు సహాయం చేయలేదండి, దేవుడు నాకు ఎంత మాత్రం కూడా సహాయం చేయట్లేదండి అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు సహాయం చేస్తాడు. అడుగు వారికి తప్పగా నిచ్చే దేవుడు. ఆయన్ని వెతుకు వారికి, ఆయన దగ్గరకు సహాయం కొరకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. కానీ నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో అడగాల, భక్తితో అడగాలి. నీ ప్రార్థన దేవుడికి ఇష్టం కావాలి. నువ్వు ఏ విషయంలో సహాయం కోరుతున్నావో ఆ యొక్క దాని పరిస్థితి కూడా దేవుడికి అర్థమైనప్పుడు, ఆయనది అనుకూలమైనప్పుడు తప్పక నెరవేర్పు కలుగు చేస్తాడు. కానీ ఈ దినమున నువ్వు దేవుని సహాయాన్ని కోరుతున్నావా? దావీదైతే అంటున్నాడు, దేవా నా సహాయానికి త్వరగా రమ్ము అని కోరుతా ఉన్నాడు. నీవు కూడా అలా కోరు. నీ ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, ఉన్నతమైన స్థితికి నిన్ను మారుస్తాడు. దేవుడి ఇంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు కలుగు చేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభువా, తేటగా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే, దావీదు కోరినట్లుగా మేము కూడా మీ సహాయాన్ని కోరడానికి సహాయం చేయండి. ఆపద రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే మనుషుల వైపు మేము పరిగెడుతూ ఉన్నాం, కానీ నీ వైపు మేము రావట్లేదేమో. అందుకే తేటగా మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక నుండైనా మా పరిస్థితులన్నీ మార్చబడును కాక, మీ మీదనే మేము ఆధారపడుతుంది కాక. అయ్యా, దావీదు ఆధారపడినట్లుగా మేము కూడా మీ మీద ఆధారపడటానికి సహాయము దయచేయమని, కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.